నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ప్రజా సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. నల్లాలకు నీరు రావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తే నీటి కొరత ఉందని అధికారులు సమాధానం చెప్తున్నారని ధ్వజమెత్తారు. నల్లాలకు లేని నీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. జూన్ 5వ తేదీలోగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించకుంటే జలమండలి కార్యాలయానికి ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సార్పై దేశవ్యాప్తంగా పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మీడియా సమావేశంలో అమీర్పేట్ మాజీ కార్పొరేట్ నామన శేషకుమారి, మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు అశోక్ యాదవ్, కొండాపూర్ మహేష్ యాదవ్, కూతురు నరసింహ, అరుణ్ గౌడ్, దేశపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అవి కూడా మీకు డేట్లు అనౌన్స్ చేసి ఈసారి కార్యకర్తల్ని ప్రజల దగ్గరికి సమాయత్తం చేస్తున్నాం. ఒకటి, ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి. రెండవది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా అది ప్రాపర్గా జరగాలి. తూతు మంత్రంగా లాస్ట్ టైం ఫెయిల్యూర్ ఎందుకైన వాళ్ళ స్టాఫ్ ప్రాపర్గా లేదు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మీరు యాప్ ద్వారా చేసినప్పుడు కనీసం ఆ టెక్నికల్ పర్సన్ ఉండాలి కదా. మీరు క్లాస్ ఫోర్స్ పెట్టి స్వీపర్ అని పెడితే అది ఎట్లా మాట్లాడితేనేమో మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు చాలా సీరియస్గా అని చెప్పి తీరా చూస్తే ఆ పరిస్థితి మరీ దారుణంగా. రెండవది, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలలో కొంతమంది ఇన్ఛార్జెస్ ఓన్లీ మెంబర్షిప్ ఎస్ఐఆర్ పర్పస్ని వేసినాం. దాంట్లో కూడా క్లారిటీ ఉండాలి అందరికీ. ఆ పర్పస్ కోసమే ప్రతి ఒక్కరికి కొంత బాధ్యతలు ఇవ్వాలని చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం. ఒకటి, మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఇంటింటికి వెళ్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి మెంబర్షిప్ చేయడం. సేమ్ టైము ఎస్ఐఆర్ విషయం లేదంటే ఒకటి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు. నేను పత్రికా మిత్రుల సమక్షంలో నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తీరా పోలింగ్ రోజు వచ్చి నా ఓటు లేదు, నీ ఓటు లేదు అనే కంటే దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఇది మన రైట్, మన హక్కు. ఎలక్షన్లో ఓట్లు ఎవరికి ఇస్తామనేది పక్కన పెడితే ఇది మన హక్కు. లాస్ట్ మినిట్ వచ్చి నా ఓటు లేదు అనేటువంటి బాధను పడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు కూడా దీని మీద కొంత సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేర్లు డిలీట్ చేయండి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళని కొత్తగా ఎన్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటే తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి ఆ హక్కుని వాళ్ళు సీరియస్గా తీసుకొని ముందుకెళ్ళాలి. మేము పార్టీ పరంగా మాత్రం చాలా సీరియస్గా చేయాలి. నీళ్లు వచ్చేటప్పుడు, ఆ కొద్దిపాటి నీళ్ళు వచ్చేటప్పుడే 15-20 నిమిషాలు అంతా మురికి వాటర్ వస్తుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మంచినీటి సమస్య విషయంలో ఈరోజు డేట్ 29, ఈరోజు లాస్ట్ డెడ్ లైన్ 5 తారీఖు వరకు ప్రభుత్వం మంచినీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు 5 తారీఖు లోపల మీరు రెక్టిఫై చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి జలమండలి ఆఫీసులన్నీ ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు. 3 కార్పొరేషన్లని అరిబరిగా అనౌన్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ లేదు. అధికారుల పోస్టింగ్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఏదైనా 3 కార్పొరేషన్లు ఉన్నప్పుడు
అంతా సెటప్ చేయాలి. ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేవాళ్ళని హ్యాండిల్ చేయాలి. అవన్నీ మీరు చేయలేక వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతారో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి. 5వ తారీఖు లోపల మీరు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్యకి ఇట్లా ఫుల్ స్టాప్ పడకపోతే తప్పకుండా ప్రభుత్వం మీద చాలా సీరియస్గా ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు భోజనము రేషన్ ప్రాపర్గా దొరకకపోయినా పర్వాలేదు, కానీ మంచినీళ్ళు అయితే ప్రతి మనిషికి నిత్యావసరమైనటువంటి వస్తువు. మనిషి ఉదయం లేచి నువ్వు ఉదయం లేచిన తర్వాత ముఖం కడుకోవాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఒకటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల మీటింగ్లు, కార్యకర్తల మీటింగ్లు కంటిన్యూగా అవుతున్నా మీకు కూడా తెలుసు. రేపు ముషిరాబాదు, ఎల్లుండి కంటోన్మెంట్, ఒకటేమో కార్యకర్తల సమావేశంలో మెంబర్షిప్ డ్రైవ్, ఈసారి డిజిటల్ మెంబర్షిప్ చేస్తున్నాం. రెండోది SIR. ఇదేంటంటే దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన వాతావరణం. మీకేంటంటే ఓట్లు తీసేస్తున్నారు అనేది దేశవ్యాప్తంగా కూడా గొడవలు అవుతున్నాయి. సరే, కోర్టుకు పోయేటోళ్ళు కోర్టుకు, ఎలక్షన్ కమిషన్ పోయేటోళ్ళు ఎలక్షన్. దీన్ని పకడ్బందీగా చేయడానికి మేము మా కార్యకర్తలు నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ప్రతి పౌరుడు కంపల్సరీగా తన ఓటు హక్కు అనేది డెమోక్రసీలో అది వారి రైట్, తీసే అధికారం ఎవరికి లేదు. కానీ అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా సూచన చేసేది, ఏదైతే మళ్ళీ నెక్స్ట్ మంత్లో ప్రారంభం కాబోతుందో కొంత టెక్నికల్ పర్సన్ని మాత్రం పెట్టండి. ఆ యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలనో ఆ యాప్ ద్వారా వివరాలు సేకరించేటప్పుడు వాళ్ళు స్వీపర్స్ కానీ అంగన్వాడీస్ కానీ వీళ్ళను వాడుకుంటారు. బట్ టెక్నికల్ పర్సన్ ఉంటేనే తప్ప పర్పస్ అచీవ్ కాదు. నేను లాస్ట్ టైం కమిషన్ వీళ్ళతో మాట్లాడినా, కాబట్టి అది చేసుకోవడం. రెండోది, భయంకరమైన నీటి సమస్య ఎదుర్కొంటుంది. ప్రత్యేకించి సనత్ నగర్, అమీర్పేట్ ప్రాంతంలో, సిటీలో చాలా ప్రాంతాలలో కూడా ఈ ప్రభుత్వం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతుంది. ఆ రోజు మా పరిపాలన ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత సీవియర్ సమ్మర్ ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు వహించాం.